ఇంటికి తాళం వేయడంతో వెంటనే ఆ ఇంటిపై కన్నేసిన దొంగ పట్టపగలే షాపింగ్కు వెళ్లటం చూసిన దొంగ వెంటనే ఇంట్లోకి చొరబడి తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. తాళాలు రాకపోవడంతో ప్రజలు పట్టుకుంటారేమో అనే ఉద్దేశంతో వెంటనే వేషం మార్చి గ్యాస్ సిలిండర్ను భుజం మీద వేసుకుని వెళ్లాడు. ఇంటికి వచ్చిన మహిళ చూడగానే తాళాలపై రాడ్డు మరకలు ఉండటంతో షాక్ గురై పోలీస్ స్టేషన్కు పరుగులు తీసింది. వివరాల్లోకి వెళితే నంద్యాల సాయిబాబా నగర్ ఏకేవీఎస్ కాలనీలోని నివాసం ఉంటున్నటువంటి మహిళ ఇంటికి తాళం వేసి షాపింగ్ కోసం పట్టణంలోకి వెళ్లగానే దొంగ వెంటనే గోడ దుంకి ఇంట్లోకి వెళ్ళాడు. పట్టపగలే దొంగ తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఎంతసేపటికి తాళం రాకపోవడంతో అదే విధంగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు చూస్తారేమో అని భయంతో ప్రయత్నం చేసినా రాకపోవడంతో తెలివైన దొంగ వెంటనే తన వేషం మార్చాడు. అక్కడే ఉన్న గ్యాస్ సిలిండర్ను భుజం మీద వేసుకొని వెళ్ళాడు. అంతలోనే ఇంటికి వచ్చినటువంటి మహిళ ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటన చూసి షాక్కి గురైంది. ఇంటికి ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలించగా వీడియోలో దొంగ దృశ్యాలు కనిపించాయి. వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి పరిశీలించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే ఇంట్లో ఉన్న డబ్బులు బంగారం దొంగ చోరీ చేసేవాడని, దేవుని దయ వల్ల అదృష్టం బాగుండి ఏమీ పోలేదని, ఇప్పటికైనా పోలీసు అధికారులు పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని, పట్టపగలే ఇలా జరిగితే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.